వెల్కమ్ టు ఆల్ మెటావెల్ ఫ్యామిలీ మెంబర్స్. నేను మీ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు మెటావెల్ గురించి ఒక వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఒక మనిషి మెసేజ్ అనేది మీరు కోల్పోతారు. అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు కనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్, మెటావెల్ సిఎస్ టోకెన్ లాడో ఒకోట్నికో వెబ్3 యొక్క కొత్త దశను తెరుస్తుంది. మే 10, 2025న మెటావెల్ బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్కు కొత్త శకానికి గుర్తుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెటావెల్ సిఎస్ టోకెన్ అధికారికంగా ప్రారంభించబడింది. వెల్బిట్ సిఎస్ టోకెన్ అని కూడా పిలువబడే ఈ డిజిటల్ ఆస్తి ఇప్పుడు ప్రాజెక్టు యొక్క సొంత వికేంద్రీకృత మార్పిడి డబ్ల్యూడెక్స్లో ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా డెక్స్లో అనేది ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉంది. ఫ్రెండ్, ఫంక్షనల్ మెటావర్స్ మరియు ఏకీకృత డిజిటల్ వాతావరణాన్ని నిర్మించడానికి టోకెన్ ఒక వ్యూహాత్మక మూల స్తంభాన్ని ప్రాజెక్టు లీడర్ లాడో ఒకోట్నికో నొక్కి చెప్పారు. ఇది కేవలం క్రిప్టో కరెన్సీ మాత్రమే కాదు, మొత్తం మెటావెల్ పర్యావరణ వ్యవస్థ యొక్క ఆర్థిక ఇంజన్. మెటావెల్ పర్యావరణానికి ఏదైతే ఉందో ఇది ఒక ఆర్థిక సంబంధించిన ఒక ఇంజన్ లాంటిది. కొత్త టోకెన్ ది డిజిటల్ ఫౌండేషన్ ఆఫ్ ద మెటావెల్ ఎకోసిస్టమ్. ఇది మరొక సాధారణ క్రిప్టో ఆస్తి మాత్రమే కాదు, ఇది కేవలం క్రిప్టో ఆస్తి మాత్రమే కాదు, సమీకృత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను సృష్టించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. మెటావెల్ ఎకోసిస్టంలో ప్రధాన యూటిలిటీ టోకెన్ సిఇసి కింద అప్లికేషన్ కలిగి ఉంది. ఇది ఒక ప్రధానమైన ఒక క్రిప్టో ఆస్తి మాత్రమే కాదండి, ఇది మెటావెల్ ఎకోసిస్టంలో ఇది ప్రధానంగా పనిచేసేది. ఇది ఒక ముఖ్యమైన దిశగా అడుగు ముంగలకేసేది. ఫ్రెండ్, ఇది సిఇసి అప్లికేషన్ కలిగి ఉంది. డబ్ల్యూడెక్స్ స్టాకింగ్ మరియు పాలనకు మద్దతు ఇచ్చే వికేంద్రీకృత మార్పిడి. అలాగే గేమ్ఎఫ్ఐ ప్రాజెక్టులు T&S, డబ్ల్యూ బూస్ట్, ఓవర్ రీల్, రాయల్టిక్స్ సిఎస్ రివార్డ్ పంపిణీ కోసం ఉపయోగించబడుతుంది. సిఎస్ రివార్డ్ ఏదైతే సిఎస్ నుంచి కాయిన్ రూపేణ మనకు ఆదాయం రావాలనో ఇట్లా T&S నుంచి ద్వారా, డబ్ల్యూ బూస్ట్ ద్వారా, ఓవర్ రీల్ ద్వారా, రాయల్టిక్స్ ద్వారా కూడా మనకు సిఈఎస్ కాయిన్ అనేది రివార్డ్ రూపంలో మనకు రావడం జరుగుతూ ఉంది. డబ్ల్యూ అకాడమీ NFT సర్టిఫికేట్లను అందించే ఆల్ డ్రైవెన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫారం. మెటాప్లస్ లావాదేవీల కోసం మాత్రమే సిఈఎస్ని ఉపయోగించే డిజిటల్ ఆస్తి మార్కెట్. డబ్ల్యూ పంప్ ప్రత్యేకమైన డెఫీ మెకానిజంతో కూడిన ప్రత్యేకమైన మెకానిజంతో కూడిన ఇది మెమీ ప్యాడ్ అంటే ఇది. మెటావెల్ సిఎస్ టోకెన్ వ్యవస్థాపకుడు లాడో ఒకోట్నికో ప్రకారం ఈ ప్రాజెక్టు సారూప్యత కలిగిన ఆవిష్కర్తల సమూహంతో అభివృద్ధి చేయబడింది మరియు వెబ్3 ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక ప్రధాన భాగం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వెబ్3లో ఇది ప్రధాన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనేది ఒక భాగంగా ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెండ్, అలాగే మెటావర్స్ పెరుగుదలతో సిఇఎస్ అనేక కారణాల వల్ల నిలుస్తుంది. మెటావర్స్ పెరుగుదల ఏదైతే ఉందో సిఇఎస్ అనేక కారణాల వల్ల కూడా పెరుగుదల అనేది నిలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు మనకు ఇవన్నీ డెక్స్ అని, తర్వాత T&S అని, డబ్ల్యూ పంప్ అని ఇవన్నిట్లో వచ్చింది అనుకోండి, అప్పుడు సిఎస్ కాయిన్ అనేది ఆటోమేటిక్గా రేట్ అనేది పెరగడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్, ప్రాక్టికాలిటీ లావాదేవీలతో పాటు సిఇఎస్ స్టాకింగ్, గవర్నెన్స్ మరియు డిజిటల్ సేవలకు ప్రాప్యతను కూడా సపోర్ట్ చేస్తుంది. మార్కెట్కి పూర్తి వినియోగ చక్రం సాధించబడుతుంది. కమ్యూనిటీ మద్దతు ప్రాజెక్ట్ ముగిసింది. అలాగే 2 బిలియన్ యాక్టివేషన్ పార్టిసిపేట్స్ ఉన్నారు. అంటే 2 బిలియన్స్ మెంబర్స్, 2 బిలియన్స్ మంది మనకు పార్టిసిపేట్స్ ఉన్నారు. యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు, యాక్టివ్గా ఉన్న వాళ్ళు 2 మిలియన్స్ మంది అనేది పార్టిసిపేట్ ఉన్నారు. ఫ్యూచర్ ప్లాన్లు రాబోయే ఫ్యూచర్లో మెటా బ్యాంక్ మరియు విస్తరించిన మెటావర్స్
మెటాడబ్ల్యూ మెటావర్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఫ్యూచర్లో ఏమి వస్తున్నాయంటే మెటా బ్యాంక్ అని మరియు మెటాడబ్ల్యూ అని మెటావర్స్ ప్లాన్ అనేది విస్తరించడానికి సిద్ధంగా ఉన్నవి. బృందం సిఎస్సిని ఊహాజనిత ఆస్తిగా ఉంచదు, కానీ ప్లాట్ఫారం యొక్క ప్రాథమిక అంశంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఇది లాభదాయకత మరియు ప్రయోజనాన్ని కోరుకునే వినియోగదారులను అలాగే దీర్ఘకాలిక పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. అంటే దీంట్లో లాభాలు కోరుకునే వాళ్ళు అలాగే దీర్ఘకాలిక పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళకు మాత్రం మంచి ఆకర్షణ వస్తాయి, మంచి లాభాలు ఉంటాయి. ఇవాళ ఇట్లొచ్చి అట్లా పోతుంటే మాత్రం ఇందులో లాభాలు ఉండవు. దయచేసి అలాంటి వాళ్ళు మనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీంట్లో పెట్టుబడి పెట్టి కనీసం ఒక 5 ఏళ్ళు ఓపిక బట్టి నిలబడే వాళ్ళు ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. మెటావర్స్ వేగంగా పెరుగుతుంది. వినియోగదారులు ఇప్పుడు చెల్లింపుల కోసం మరియు విలువను నిల్వ చేయడానికి సిఎస్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఇది మన స్లాట్ బుకింగ్ అంటారో, తర్వాత మన సిఎస్ కాయిన్లు కనుక నిల్వ చేసుకుంటే మంచి ఉపయోగం అనేది ఉంటుంది. టోకెన్ పాత్రను మరింత బలోపేతం చేయవచ్చు. భావన చాలా సులభం. సిఎస్ ఎంత ఎక్కువ కొనుగోలు చేయబడిందో మరియు ఉపయోగించబడుతుంది, అది మరింత విలువైనదిగా మారుతుంది. సిఎస్ కాయిన్లు ఎంత ఎక్కువ కొనుగోలు చేస్తే అంత బాగుంటుంది, అంత ఉపయోగించుకొని కూడా మంచి అవకాశాలు ఉంటుంది. అది మరింత విలువైనదిగా కూడా మారుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో దాని కాయిన్ రేటు పెరిగినప్పుడు దాని విలువ అనేది ఆటోమేటిక్గా మారుతూ ఉంది, ఆ విలువ అనేది పెరుగుతుంటుంది. తదుపరి ఏమిటి? మెటా బ్యాంక్, మెటావెల్ యొక్క ఆర్థిక మాడ్యూల్ యొక్క రాబోయే ప్రారంభం. రానున్న రోజుల్లో మెటావెల్కు ఒక మెటా బ్యాంక్ అనేది ఆర్థిక మాడ్యూల్ రాబోతుంది. అదనపు లిక్విడిటీని తెరుస్తుంది మరియు వికేంద్రీకృత ఫైనాన్స్ డెఫీలో సిఎస్ పాత్రను మెరుగుపరుస్తుంది. గేమింగ్ మరియు ఫైనాన్షియల్ ఫంక్షన్లను ఏకీకృత డిజిటల్ రంగంగా మిళితం చేస్తూ మెటాడబ్ల్యూలో లోతైన ఏకీకరణ కూడా ప్రణాళిక చేయబడింది. ఈ విధంగా మెటాడబ్ల్యూలో ప్రణాళిక చేయబడింది. డిజిటల్ రంగంలో కూడా ఇది దూసుకుపోతుంది. రానున్న రోజుల్లో తదుపరి ఏంటంటే రానున్న రోజుల్లో మంచి ఆర్థిక మాడ్యూల్గా రాబోతుంది. అదనపు లిక్విడిటీ చేయబోతుంది. గేమింగ్ సిఎస్ పాత్రను లోతైన ఏకీకరణ ప్రణాళిక చేయడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్, మీరు వాస్తవ ప్రపంచ యూటిలిటీ మరియు బలమైన పర్యావరణ వ్యవస్థతో సంభావ్య టోకెన్ కోసం చూస్తున్నట్లయితే సిఎస్ టోకెన్ నిస్సందేహంగా మెటావెల్ యొక్క పెరుగుతున్న పర్యావరణ వ్యవస్థలో చూడదగినది. మెటావెల్ అనేది సిఎస్ కాయిన్ అనేది మెటావెల్ వ్యవస్థలో పెరుగుతున్న వ్యవస్థలో ఇది మనం చూడవచ్చు రానున్న రోజుల్లో. రేపు అధికారికంగా వెబ్సైట్ మరియు సోషల్ మీడియాలో ప్రాజెక్టు అప్డేట్లను అనుసరించండి మరియు లాడో ఒకట్నికోవ్ మరియు అతని బృందం నిర్మిస్తున్న డిజిటల్ భవిష్యత్తులో భాగమయ్యే అవకాశాన్ని కోల్పోకండి. రానున్న రోజుల్లో ఏదైతే భవిష్యత్తులో డిజిటల్ భాగస్వామ్యాన్ని కోల్పోవద్దనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్, వ్యవస్థ అభివృద్ధి చెందుతూ కొత్త ఎత్తులకు చేరుకుంటుందని లాడో ధృవీకరించారు. ఏది మన మెటావెల్ వ్యవస్థ ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందుతూ కొత్త ఎత్తులకు చేరుకుంటుంది. ప్రస్తుత కంపెనీ లైసెన్సులు పొంది చట్టపరమైన రిజిస్ట్రేషన్లను పూర్తి చేసే పనిలో ఉంది. దీనివల్ల ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా అధికారిక కార్యాలయాన్ని తెరవవచ్చు మరియు చట్టబద్ధంగా మెటావెల్ బ్రాండ్తో వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక ఆఫీసు తెరుచుకొని కార్యాలయాలు తెలుసుకొని కూడా పని చేసుకోనికి ఒక చట్టబద్ధత కలిగి ఉంది అనేది కంపెనీ మన అన్ని చట్టపరమైన రిజిస్ట్రేషన్లు లైసెన్సులు అన్నీ పొంది ఉంది. ఫ్రెండ్, ఆ విధంగా మనం చట్టబద్ధంగా చేసుకునే అవకాశం కూడా ఉంది. మెటాడబ్ల్యూ పరిశ్రమ ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో ఉంటుంది. విజయంలో చేరండి మరియు మీ సామర్థ్యాన్ని అన్లాక్ చేయండి. మెటాడబ్ల్యూ పరిశ్రమ అనేది ఇంతకుముందు ఉన్నట్లే కాకుండా ముందెన్నడూ మనం చూడని స్థాయిలో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి రాబోయే విజయంలో మీరు చేరండి. అంటే మెటావెల్ సిఎస్ టోకెన్ వ్యవస్థాపకుడు మరియు దూరదృష్టి కలిగిన లాడో మాట్లాడుతూ మెటావర్స్ యొక్క అపరిమిత సామర్థ్యాన్ని విశ్వసించే వారందరినీ ఇందులో పాల్గొనమని ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఎవరైతే దీన్ని నమ్మిన వాళ్ళు ఉంటారో దూరదృష్టి పెట్టి లాడో గారు ఏం చెప్తున్నారంటే మెటావర్స్ యొక్క అపరిమిత సామర్థ్యాన్ని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇందులో పాల్గొనమని ఆహ్వానం చేయడం జరుగుతూ ఉంది.
ఇది టోకెన్ విలువ పెరుగుదల నిజమైన డ్రైవర్గా ఉంటుందని ఆయన అన్నారు. టోకెన్ విలువ అనేది పెరుగుదల అయితే ఉంటుంది, ఇది ఒక నిజమైన ఒక డ్రైవర్గా ఉంటుందని ఒక అంచనా ఉందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. టోకెన్ అంతర్గత లావాదేవీలను మాత్రమే కాకుండా విస్తృత మెటాడబ్ల్యూ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. గేమ్లు, కొనుగోలు, రివార్డులు, ప్రీమియం కంటెంట్ మరియు DAO డీసెంట్రలైజేషన్ అటానమస్ ఆర్గనైజేషన్ DAO అంటే దాని ఫుల్ ఫాము, DAO పాలన ఇవన్నీ ఇప్పుడు CESని కొత్త సర్క్యులేట్ కరెన్సీగా ఉపయోగిస్తాయి. CS కాయిన్ ఏదైతే ఉందో దీన్ని కొత్త సర్క్యులేట్ కాయిన్స్గా ఇది ఉపయోగించబడతాయి. ఏదేది DAO కానీ, తర్వాత గేమ్ కానీ, రివార్డులు కానీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చుకుంటూ ఇవన్నీ CS కొత్త సర్క్యులేట్ కరెన్సీగా ఉపయోగించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇప్పటిదాకా లాడో గారు తన అభిప్రాయాలు చెప్పాడు, తన అంచనాలు చెప్పాడు, ఫ్యూచర్ ప్లాన్ అనేది చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు. అంటే రానున్న రోజుల్లో కాయిన్ రేట్ అనేది పెరుగుతుంది. ఎందుకోసం పెరుగుతుంది అంటే వివిధ మార్గాలలో, అది మెటావెల్ కావచ్చు, గేమ్ కావచ్చు, T&S కావచ్చు, బూస్ట్ కావచ్చు, ఓవర్ రీల్ కావచ్చు, ఇట్లా అన్ని ప్రోగ్రాంలో దీన్ని మిళితం చేసి అన్ని దీంట్లో భాగస్వామ్యం చేసి కాయిన్ రేటు పెరగడానికి అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే కాయిన్స్ కొనని వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి తొందరలో కాయిన్స్ కొనుక్కునే ప్రయత్నం చేయండి. నా వీడియో ఇంతసేపు చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ కొత్తగా ఎవరైతే చూసే వాళ్ళు ఉంటారో నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ మీద స్పెషల్గా వచ్చేసి CS కాయిన్ మీద నేను వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోలు మీకు కొత్తగా వాళ్ళకి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపేణ మీకు ముందే వస్తుంది. దాంతోపాటుగా ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంతసేపు చూసిన మీకు అందరికీ మళ్ళీ వన్స్ మోర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఫ్రెండ్. థ్యాంక్ యూ.